ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేకవీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసి ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్ని ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేము. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడం, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల
ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారికి బంధువులై వారు కూడా నాకు ఈ యొక్క నరఘోష నరదృష్టి వల్ల మనందరం కూడా మనం దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ, తన సొంత ప్రతిభతో కానీ, తన కష్టంతో కానీ ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏం జరుగుతుందండి? అరే మా పెదనాన్న కొడుకు ఎదిగాడు, నేను ఇలాగే ఉండిపోయానని చెప్పి ఎదగినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక క్రూర దృష్టితో చూస్తారు. ఆ దృష్టి ఏమవుతుందంటే నరఘోషగా నరుని యొక్క దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటటువంటి సామెత ఊరికినే రాదు కదా, నిప్పులేందే పొగ రాదు కదా. మరి ఈ విధంగా ఇటువంటి టాపిక్స్లో దిట్ట అయినటువంటి మరి మన చంద్రమౌళి, మన దత్తాత్రేయుడు, దత్తుడు, వీళ్ళందరూ కూడా ఛానల్ ఓనర్స్ అనమాట. ఈ టాపిక్కే చెప్పండి గురువుగారు అంట. కాబట్టి మేము సైన్స్ ప్రొఫెసర్లను అయినా మరి ఆధ్యాత్మికవేత్తలమైనా ఎటువంటి ఎంకరేజ్ చేయకూడదైనా అన్నా సరే కూడా ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పండి గురుగారు, మిగతా పంతుల గారు చెప్తున్నారు అని చెప్తారు, సహజమే. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. కలకత్తా నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్సో లేకపోతే భువనేశ్వర్ నుంచి వస్తూ ఉంటాయి. మేము అస్తమానం కలకత్తా మా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను, అలాగే రిప్రజెంటేటివ్ గురువుని నేను. మరి వస్తున్నప్పుడు మా గురుగారి దగ్గర పసి వయసు నుంచి మేము పెరిగాం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక సంఘటన నేను అబ్జర్వ్ చేశాను. కలకత్తా నుంచి హైదరాబాద్ రావడానికి 36 గంటలు పడుతుంది. కర్కాటక రాశి. మా గోపాలరెడ్డి బాబా మా గురువుగారు అడిగారు, మరి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా పేదవారా అండి అడుక్కునే వాళ్ళు అంటే, ఒకడికి 3 బిల్డింగ్ 4 బిల్డింగ్లు ఉంటాయి, మనకు అనవసరం. మై మోటో ఇస్ టు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. దట్స్ వాట్ స్వామి వివేకానంద హ్యాడ్ ప్రెస్క్రైబ్డ్ యాజ్ ఎ మెడిసిన్ టు ది రిచ్. దీనివల్ల నరఘోషం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు 2వ సార్లు పరీక్షలు రాస్తేనే సక్సెస్ వస్తుంది. వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తున్నారు పేపర్, కానీ ఫెయిల్. ఎందుకు? వ్యయంలో ఉన్నటువంటి గురుడు ఇంకా నయం మిమ్మల్ని అందరినీ కేసుల్లోనూ వీటిల్లోనూ పోలీస్ స్టేషన్లో కోర్టుల్లో ఇరికించలేదు. వ్యయ గురుడు లీగల్ అఫైర్స్లోకి తీసుకెళ్తాడు. అండ్ అగైన్ జన్మంలో ఉన్నటువంటి గురుడు మనకి చక్కగా ఒబిసిటీ విజ్ఞానాన్ని ఇస్తాడు. అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మనస్సు అనేటటువంటిది కొంచెం మనకి మనశ్శాంతి ఉండదన్నమాట. ఇవన్నీ కూడా నరఘోష ఎఫెక్ట్స్. అలాగే కర్కాటక రాశి వారిని మీరు కనుక తీసుకున్నట్లయితే సర్వే చేయండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు కనబడుతున్నాయి మనకి. వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి కొట్టుకునేటటువంటి వాళ్ళలో మా కర్కాటక రాశి వాళ్ళే అత్యధికంగా కనబడుతున్నారు. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా మనకి ఈ వర్క్ మైండెడ్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ వర్క్ మైండెడ్నెస్లో మనం జాగ్రత్తగా చేసుకోవాలా, కాపురాలు కూడా నిలబెట్టుకోవాలా. కానీ ఏవైనా డిఫరెన్సెస్ వచ్చినాయంటే ఇది నరఘోష ఎఫెక్ట్స్. అరే వీళ్ళు చిలక గోరింకల్లా ఉన్నారంటారు, అంతే టబీమన్నా నరఘోష తగిలేస్తుంది. ఈ విధంగా మరి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు కొన్ని ఫెయిల్యూర్స్ అనేటటువంటివి ఉంటున్నాయి. దీనికి కూడా కారణం నరఘోష నరదృష్టిలే. ఈ రకంగా ఎన్డీఏ భక్తి ఒకానొక సమయంలో కొన్ని మిలియన్స్ నరఘోష తగిలిస్తుంది. మరి ఈ విధంగా మనం ఏ పనైనా సరే ఎవరినైనా తీసుకోండి, రామానాయుడు గారిని తీసుకోండి, లేకపోతే ఎనీ వన్, నరఘోష డౌన్ఫాల్, ఎదుగుదల, రైజ్ ఇవన్నీ ఉంటాయి నరఘోష. అండ్ ఆనెస్ట్ పీపుల్ అండ్ దే ఆర్ వైజ్ పీపుల్, దే ఆర్ ఇంటలెక్చువల్స్ కాబట్టి దే యాక్సెప్టెడ్ ద ట్రూత్.
ఇన్ ఎ సైంటిఫిక్ అండ్ రేషనల్ అండ్ లాజికల్ వే. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఒకటే అండి, ఈ నరఘోషలు పోవడానికి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా, మరి కుంకుమార్చన చేసుకోవాలా వితౌట్ స్పెండింగ్ ఎ పెన్నీ. ఇలాంటివన్నీ కూడా దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. నల్ల బట్టలు వేసుకోవాలా, నల్ల ప్యాంట్లు, నల్ల షర్ట్లు, ఇలాంటివన్నీ కూడా. సో శనిని ఆకర్షించాలి. దీనికోసం ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా రాహుజపం చేసుకోవాలా, రాహుశాంతి చేసుకోవాలా. అనగానే కాళహస్తి వెళ్ళిపోవడం, ఏమన్నా మేము చేయించామండి కాలసర్ప దోషం, ఇవి కాదు నాయన చేసేది. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తింటున్నావు, పంతులు గారు కాదు తినేది. సో యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. ఈ విధంగా మనము దుర్గా సప్తశతి, దుర్గాదేవికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఇవి చదువుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.